తెలుగు పాలిటిక్స్. ఇప్పుడే కడప కోర్టు ఒక సంచలనమైన తీర్పునిచ్చింది. వైసీపీ నేత సుధాకర్ బాబు ఏదైతే వివేకానందరెడ్డి హత్య కేసుకు సంబంధించిన విషయాలు అన్నీ కూడా ఈ ఎన్నికల్లో మాట్లాడుతున్నారు, అదే అజెండాతో ప్రచారం చేస్తున్నారు. దీన్ని అరికట్టాలి అనే ఉద్దేశంతో ఆయన కోర్టుకు వెళ్ళడం జరిగింది. ఈ నేపథ్యంలో కడప కోర్టు సంచలనమైన తీర్పునిచ్చింది. వివేక హత్య కేసుకు సంబంధించి కూడా ఎవ్వరూ మాట్లాడకూడదు ఈ ఎన్నికల ప్రచారంలో అనేది దాని సారాంశం. ఈ నేపథ్యంలో వైఎస్ షర్మిలకి, సునీతకి, అలానే చంద్రబాబు నాయుడు, లోకేష్, పురంధరేశ్వరి ఇలా నేమ్స్ అన్నిటినీ కూడా మెన్షన్ చేస్తూ కోర్టు వాళ్ళెవరిని కూడా ఈ అంశాలను ప్రస్తావించొద్దని చెప్పింది. ఇక్కడ ప్రధానంగా తీసుకుంటే మొదటి నుంచి కూడా వైఎస్ షర్మిల, వైఎస్ సునీత ఒక దశల వారీగా వైఎస్ షర్మిల ప్రచారంలో ఇదే ప్రధాన అస్త్రంగా చేసుకుని తను మాట్లాడుతూ వచ్చారు. వివేకాన్ని అవినాష్ రెడ్డిని ఓడించాలి, వివేక హత్యలో ప్రధాన సూత్రధారి అంటూ ఆవిడ పేర్కొంటూ చాలా అంశాలని ప్రస్తావిస్తూ తనని గెలిపించడమే, తనని ఎంపీగా చూడటమే వివేక చిన్నాన్న కళ అంటూ ఆమె ప్రచారం చేసుకుంటుంది. అలానే అవినాష్ రెడ్డి కూడా ఈ మధ్యకాలంలో దీని గురించి ఒక క్లారిఫికేషన్ ఇచ్చారు. అయితే సునీత ఇంకా కూడా ఈ ఎన్నికల ప్రచారానికి సంబంధించి కానీ ఈ ఎన్నికలు ఎప్పుడైతే షెడ్యూల్ వచ్చిన అప్పటి నుంచి కూడా ఎక్కువగా తను విస్తృతంగా బయటకు వచ్చేసి వివేక హత్య వెనుక ఉన్న అంశాలను కూడా ఆమె ప్రధానంగా ప్రస్తావిస్తూ హైదరాబాద్లో కూడా ప్రెస్ క్లబ్లో అలా ప్రొజెక్టర్స్ కూడా వేసి అప్పుడు వాళ్ళు ఎందుకు చెప్పారు అంటే వివేక హత్య కేసుకి సంబంధించి ఏదైతే అవినాష్ రెడ్డిని అనుమానిస్తున్నారో అవినాష్ రెడ్డిని ఎందుకు పిలిచారో, అవినాష్ రెడ్డి దీని వెనుక భాగస్వామిగా ఉన్నాడు అని ఇంకా ఆమె ఒక ముందుకు అడుగు వేసి జగన్ ఎందుకు వాళ్ళకి సపోర్ట్ చేస్తున్నాడు, అలానే జగన్ కూడా ఇందులో ఏమన్నా భాగం ఉందా అనే స్థాయికి కూడా ఆవిడ ప్రశ్నించడం జరిగింది. దీని మీద వైసీపీ వర్గాలు కూడా ఖండించాయి. ఇదే ప్రధాన అస్త్రంగా షర్మిల కూడా తన ప్రచారాన్ని కొనసాగించుకుంటూ వచ్చింది. అయితే ఇదే అస్త్రంగా ఇటు చంద్రబాబు నాయుడు కావచ్చు, అటు లోకేష్ కావచ్చు, పవన్ కళ్యాణ్ కావచ్చు, అలానే బీజేపీ వాళ్ళు కూడా పురంధేశ్వరి వీళ్ళందరూ కూడా ఇదే అంశాన్ని ప్రస్తావిస్తూ వస్తున్నారు. సో చిన్నాన్నని చంపిన జగన్ అని చెప్పేసి వీళ్ళందరూ మాట్లాడడం, అలానే అవినాష్ రెడ్డి గురించి కూడా వాళ్ళు ప్రస్తావిస్తూ ఇతనికి ఎలా సీట్ ఇచ్చాడు జగన్మోహన్ రెడ్డి అని కూడా వాళ్ళు క్వశ్చన్ చేయడం జరిగింది. అయితే ఈ నేపథ్యంలో సుధాకర్ బాబు వైసీపీ నేత కోర్టుకు వెళ్ళడంతో వాళ్ళకి అంటే దీని మీద ఎక్కువగా మాట్లాడొద్దు, దీని మీద అసలు ప్రస్తావించడానికి వీల్లేదు అని కోర్టు తీర్పు చెప్పడం జరిగింది. ఇప్పుడు ఇది బ్రేకింగ్గా ఇప్పుడు కనిపిస్తున్న అంశం. అయితే ఇటు ఏదైతే ఇదే అజెండాతో వచ్చిన అంటే ఎంపీగా పోటీ చేయడానికి కానీ లేకపోతే జగన్మోహన్ రెడ్డిని అధికారంలోకి తీసుకురాకుండా ఇదొక అస్త్రంగా చంద్రబాబు ఏదైతే వీళ్ళందరినీ వాడుకుంటున్నాడు అనేది ఇక్కడ జరుగుతున్న విమర్శ కూడా. అలానే జగన్మోహన్ రెడ్డి కూడా తన ప్రసంగాల్లో ప్రస్తావిస్తూ ఇంకా చంద్రబాబు నాయుడు ఫస్ట్ పవన్ కళ్యాణ్ని, లోకేష్ని అస్త్రంగా తీసుకొచ్చాడు, అదంతా అయిపోయిన తర్వాత నా ఇద్దరు చెల్లెళ్ళను కూడా తీసుకొచ్చి నా మీదే మాట్లాడించి నా మీదే ఎదురు తిరిగే పరిస్థితి కల్పించాడు, నా మీదే ఈ హత్యాయత్నాల గురించి కానీ ఇవన్నీ మాట్లాడడానికి వాళ్ళందరికీ కూడా ఆయన సపోర్ట్ చేస్తున్నాడు, అందుకే అంత స్ట్రాటజిక్గా ప్రొజెక్టర్స్ వేసి మరీ సునీత చెప్పిస్తున్నారనే విషయాన్ని కూడా వైసీపీ వర్గాలు కానీ అలానే కొన్ని సందర్భాల్లో అంటే తన చెల్లెళ్ళు ఇద్దరిని ఉపయోగించుకుంటున్నారని కానీ జగన్మోహన్ రెడ్డి ప్రస్తావించడం జరిగింది. ఈ నేపథ్యంలోనే ఇప్పుడు జరుగుతున్న కడప కోర్టు ఈ తీర్పు ఇవ్వడంతో రేపు వీళ్ళ ఎజెండాని కూడా మార్చుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. అయితే ఇది కూడా ఒక వైసీపీ వర్గాల్లో కొంతవరకు ఊరటని ఇది చెప్పుకోవచ్చు. ఎందుకంటే అవినాష్ రెడ్డి మీద కడప పార్లమెంటుకి సంబంధించి ప్రచారంలో భాగంగా విస్తృతంగా ఇదే అంశాన్ని షర్మిల ప్రచారం చేస్తున్నారు. సునీత్ కూడా రోజుకొకసారి కానీ 2-3 రోజులకోసారి కానీ మీడియాలోకి వచ్చి ఈ హత్య వెనుక అవినాష్ రెడ్డి ఉన్నాడు అంటూ అవినాష్ రెడ్డిని ఓడించమంటూ కూడా వీళ్ళిద్దరూ ప్రచారం చేస్తున్నారు. దీంతో కొంత అవినాష్ రెడ్డికి కొంతవరకు ఊరట కలిగిందని చెప్పుకోవచ్చు. అయితే అవినాష్ రెడ్డి కూడా మొన్న ఒక ప్రెస్ కాన్ఫరెన్స్లో ఆయన ప్రస్తావిస్తూ ఈ కేసు వెనుక పూర్వపరాలేంటి ఇవన్నీ కూడా కోర్టులో ఉన్నాయి, సిబిఐ ఎంక్వైరీలో ఉంది, తను ఏం చెప్పింది అవన్నీ కూడా తను ప్రస్తావించారు. అయితే ఇప్పుడు వస్తున్న ఈ తీర్పుతో కొంతవరకైనా వాళ్ళందరి నోళ్లకు మూతలు పడతాయా లేకపోతే ఏంటి అనేది కూడా ఇక్కడ గమనించాలి. ఇంకా ఇంకొకటి కూడా తీసుకుంటే కోర్టు ఇలా చెప్పింది. మొన్ననే వైఎస్ వివేక చెల్లెలు అలానే విమలమ్మ, రాజశేఖర రెడ్డి గారి చెల్లెలైన విమలమ్మ, జగన్ గారికి మేనత్త అయిన విమలమ్మ, ఆమె కూడా మాట్లాడుతూ మా ఇద్దరు ఆడపడుచులు కూడా మా కుటుంబంలో లేని విధంగా వీళ్ళు ఎలా
మాట్లాడుతుంది, ఎలా బిహేవ్ చేస్తుంది, మా కుటుంబం పరువు తీస్తున్నారంటూ ఆవిడ విమలమ్మ కూడా చెప్పారు. ఈ హత్యలో భాగం ఉన్న వాళ్ళు బయట తిరుగుతూ ఉంటే, హత్యతో సంబంధం ఉన్న వాళ్ళు బయట తిరుగుతూ ఉంటే, ఏ సంబంధము లేని అవినాష్ రెడ్డిని వీళ్ళు నిందితుడిగా చూపిస్తున్నారు, మా ఇంటి ఆడపడుచులు ఇలా చేయటం ఏంటని చెప్పి ఆమె కూడా తప్పుపట్టారు. ఇంకా మీరిద్దరూ నోళ్ళు మూసుకుంటే బాగుంటుందనే సలహాని కూడా వాళ్ళిద్దరికీ విమలమ్మ ఇచ్చారు. ఈ నేపథ్యంలో కోర్టు ఇచ్చిన ఈ తీర్పుతో కొంతవరకైనా వాళ్ళ నోళ్ళు మూతపడతాయా లేదా అనే చర్చ ఇప్పుడు జరుగుతూ ఉంది. హలో హాయ్, దిస్ ఈజ్ తెలుగు పాలిటిక్స్. ఇప్పుడే కడప కోర్టు ఒక సంచలనమైన తీర్పునిచ్చింది. వైసీపీ నేత సుధాకర్ బాబు ఏదైతే వివేకానందరెడ్డి హత్య కేసుకు సంబంధించిన విషయాలు అన్నీ కూడా ఈ ఎన్నికల్లో మాట్లాడుతున్నారు, అదే అజెండాతో ప్రచారం చేస్తున్నారు. దీన్ని అరికట్టాలి అనే ఉద్దేశంతో ఆయన కోర్టుకు వెళ్ళడం జరిగింది. ఈ నేపథ్యంలో కడప కోర్టు సంచలనమైన తీర్పునిచ్చింది. వివేక హత్య కేసుకు సంబంధించి కూడా ఎవ్వరూ మాట్లాడకూడదు ఈ ఎన్నికల ప్రచారంలో అనేది దాని సారాంశం. ఈ నేపథ్యంలో వైఎస్ షర్మిలకి, సునీతకి, అలానే చంద్రబాబు నాయుడు, లోకేష్, పురంధరేశ్వరి ఇలా నేమ్స్ అన్నిటినీ కూడా మెన్షన్ చేస్తూ కోర్టు వాళ్ళెవరిని కూడా ఈ అంశాలను ప్రస్తావించొద్దని చెప్పింది. ఇక్కడ ప్రధానంగా తీసుకుంటే మొదటి నుంచి కూడా వైఎస్ షర్మిల, వైఎస్ సునీత ఒక దశల వారీగా వైఎస్ షర్మిల ప్రచారంలో ఇదే ప్రధాన అస్త్రంగా చేసుకుని తను మాట్లాడుతూ వచ్చారు. వివేకాన్ని అవినాష్ రెడ్డిని ఓడించాలి, వివేక హత్యలో ప్రధాన సూత్రధారి అంటూ ఆవిడ పేర్కొంటూ చాలా అంశాలని ప్రస్తావిస్తూ తనని గెలిపించడమే, తనని ఎంపీగా చూడటమే వివేక చిన్నాన్న కళ అంటూ ఆమె ప్రచారం చేసుకుంటుంది. అలానే అవినాష్ రెడ్డి కూడా ఈ మధ్యకాలంలో దీని గురించి ఒక క్లారిఫికేషన్ ఇచ్చారు. అయితే సునీత ఇంకా కూడా ఈ ఎన్నికల ప్రచారానికి సంబంధించి కానీ ఈ ఎన్నికలు ఎప్పుడైతే షెడ్యూల్ వచ్చిందో, షెడ్యూల్ వచ్చిన అప్పటి నుంచి కూడా ఎక్కువగా తను విస్తృతంగా బయటకు వచ్చేసి వివేక హత్య వెనుక ఉన్న అంశాలను కూడా ఆమె ప్రధానంగా ప్రస్తావిస్తూ హైదరాబాద్లో కూడా ప్రెస్ క్లబ్లో అలా ప్రొజెక్టర్స్ కూడా వేసి అప్పుడు వాళ్ళు ఎందుకు చెప్పారు అంటే వివేక హత్య కేసుకి సంబంధించి ఏదైతే అవినాష్ రెడ్డిని అనుమానిస్తున్నారో, అవినాష్ రెడ్డిని ఎందుకు పిలిచారో, అవినాష్ రెడ్డి దీని వెనుక భాగస్వామిగా ఉన్నాడు అని ఇంకా ఆమె ఒక ముందుకు అడుగు వేసి జగన్ ఎందుకు వాళ్ళకి సపోర్ట్ చేస్తున్నాడు, అలానే జగన్ కూడా ఇందులో ఏమన్నా భాగం ఉందా అనే స్థాయికి కూడా ఆవిడ ప్రశ్నించడం జరిగింది. దీని మీద వైసీపీ వర్గాలు కూడా ఖండించాయి. ఇదే ప్రధాన అస్త్రంగా షర్మిల కూడా తన ప్రచారాన్ని కొనసాగించుకుంటూ వచ్చింది. అయితే ఇదే అస్త్రంగా ఇటు చంద్రబాబు నాయుడు కావచ్చు, అటు లోకేష్ కావచ్చు, పవన్ కళ్యాణ్ కావచ్చు, అలానే బీజేపీ వాళ్ళు కూడా, పురంధేశ్వరి వీళ్ళందరూ కూడా ఇదే అంశాన్ని ప్రస్తావిస్తూ వస్తున్నారు. సో చిన్నాన్నని చంపిన జగన్ అని చెప్పేసి వీళ్ళందరూ మాట్లాడడం, అలానే అవినాష్ రెడ్డి గురించి కూడా వాళ్ళు ప్రస్తావిస్తూ ఇతనికి ఎలా సీట్ ఇచ్చాడు జగన్మోహన్ రెడ్డి అని కూడా వాళ్ళు క్వశ్చన్ చేయడం జరిగింది. అయితే ఈ నేపథ్యంలో సుధాకర్ బాబు వైసీపీ నేత కోర్టుకు వెళ్ళడంతో వాళ్ళకి అంటే దీని మీద ఎక్కువగా మాట్లాడొద్దు, దీని మీద అసలు ప్రస్తావించడానికి వీల్లేదు అని కోర్టు తీర్పు చెప్పడం జరిగింది. ఇప్పుడు ఇది బ్రేకింగ్గా ఇప్పుడు కనిపిస్తున్న అంశం. అయితే ఇటు ఏదైతే ఇదే అజెండాతో వచ్చిన అంటే ఎంపీగా పోటీ చేయడానికి కానీ లేకపోతే జగన్మోహన్ రెడ్డిని అధికారంలోకి తీసుకురాకుండా ఇదొక అస్త్రంగా చంద్రబాబు ఏదైతే వీళ్ళందరినీ వాడుకుంటున్నాడు అనేది ఇక్కడ జరుగుతున్న విమర్శ కూడా. అలానే జగన్మోహన్ రెడ్డి కూడా తన ప్రసంగాల్లో ప్రస్తావిస్తూ ఇంకా చంద్రబాబు నాయుడు ఫస్ట్ పవన్ కళ్యాణ్ని, లోకేష్ని అస్త్రంగా తీసుకొచ్చాడు, అదంతా అయిపోయిన తర్వాత నా ఇద్దరు చెల్లెళ్ళను కూడా తీసుకొచ్చి నా మీదే మాట్లాడించి నా మీదే ఎదురు తిరిగే పరిస్థితి కల్పించాడు, నా మీదే ఈ హత్యాయత్నాల గురించి కానీ ఇవన్నీ మాట్లాడడానికి వాళ్ళందరికీ కూడా ఆయన సపోర్ట్ చేస్తున్నాడు, అందుకే అంత స్ట్రాటజిక్గా ప్రొజెక్టర్స్ వేసి మరీ సునీత చెప్పిస్తున్నారనే విషయాన్ని కూడా వైసీపీ వర్గాలు కానీ అలానే కొన్ని సందర్భాల్లో అంటే తన చెల్లెళ్ళు ఇద్దరిని ఉపయోగించుకుంటున్నారని కానీ జగన్మోహన్ రెడ్డి ప్రస్తావించడం జరిగింది. ఈ నేపథ్యంలోనే ఇప్పుడు జరుగుతున్న కడప కోర్టు ఈ తీర్పు ఇవ్వడంతో రేపు వీళ్ళ ఎజెండాని కూడా మార్చుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. అయితే ఇది కూడా ఒక వైసీపీ వర్గాల్లో కొంతవరకు ఊరటని ఇది చెప్పుకోవచ్చు. ఎందుకంటే అవినాష్ రెడ్డి మీద కడప పార్లమెంటుకి సంబంధించి ప్రచారంలో భాగంగా విస్తృతంగా ఇదే అంశాన్ని షర్మిల ప్రచారం చేస్తున్నారు. సునీత్ కూడా రోజుకొకసారి కానీ 2-3 రోజులకోసారి కానీ మీడియాలోకి వచ్చి ఈ హత్య వెనుక అవినాష్ రెడ్డి ఉన్నాడు అంటూ అవినాష్ రెడ్డిని ఓడించమంటూ కూడా వీళ్ళిద్దరూ ప్రచారం చేస్తున్నారు. దీంతో కొంత అవినాష్ రెడ్డికి కొంతవరకు ఊరట కలిగిందని చెప్పుకోవచ్చు. అయితే అవినాష్ రెడ్డి కూడా మొన్న ఒక ప్రెస్ కాన్ఫరెన్స్లో ఆయన ప్రస్తావిస్తూ ఈ కేసు వెనుక పూర్వపరాలేంటి ఇవన్నీ కూడా కోర్టులో ఉన్నాయి, సిబిఐ ఎంక్వైరీలో ఉంది, తను ఏం చెప్పింది అవన్నీ కూడా తను ప్రస్తావించారు. అయితే ఇప్పుడు వస్తున్న ఈ తీర్పుతో కొంతవరకైనా వాళ్ళందరి నోళ్లకు మూతలు పడతాయా
లేకపోతే ఏంటి అనేది కూడా ఇక్కడ గమనించాలి. ఇంకా ఇక్కడ ఇంకొకటి కూడా తీసుకుంటే కోర్టు ఇలా చెప్పింది. మొన్ననే వైఎస్ వివేక చెల్లెలు, అలానే విమలమ్మ, రాజశేఖర రెడ్డి గారి చెల్లెలైన విమలమ్మ, జగన్ గారికి మేనత్త అయిన విమలమ్మ, ఆమె కూడా మాట్లాడుతూ మా ఇద్దరు ఆడపడుచులు కూడా మా కుటుంబంలో లేని విధంగా వీళ్ళు ఎలా మాట్లాడుతుంది, ఎలా బిహేవ్ చేస్తుంది, మా కుటుంబం పరువు తీస్తున్నారంటూ ఆవిడ విమలమ్మ కూడా చెప్పారు. ఈ హత్యలో భాగం ఉన్న వాళ్ళు బయట తిరుగుతూ ఉంటే, హత్యతో సంబంధం ఉన్న వాళ్ళు బయట తిరుగుతూ ఉంటే, ఏ సంబంధము లేని అవినాష్ రెడ్డిని వీళ్ళు నిందితుడిగా చూపిస్తున్నారు, మా ఇంటి ఆడపడుచులు ఇలా చేయటం ఏంటని చెప్పి ఆమె కూడా తప్పుపట్టారు. ఇంకా మీరిద్దరూ నోళ్ళు మూసుకుంటే బాగుంటుందనే సలహాని కూడా వాళ్ళిద్దరికీ విమలమ్మ ఇచ్చారు. ఈ నేపథ్యంలో కోర్టు ఇచ్చిన ఈ తీర్పుతో కొంతవరకైనా వాళ్ళ నోళ్ళు మూతపడతాయా లేదా అనే చర్చ ఇప్పుడు జరుగుతూ ఉంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ తెలుగు పాలిటిక్స్.